పరం శాంతి. ఈరోజు చేయాల్సిన పురుషార్థం ధారణా పాయింట్లు. బచ్చే, భక్తులకు పిల్లలకు చాలా వ్యత్యాసం ఉంది అంటున్నారు బాపూజీ. భక్తులు కూడా భగవంతుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు. భక్తి చేస్తూ చేస్తూ చిన్న చిన్న కోరికలను కోరుకుంటారు. వీళ్ళు పూర్తిగా బాపుని తెలుసుకోవాలని కోరుకోరు. అనగా వీళ్లకు భగవంతుడు గురించి అనన్యమైన భక్తి, సత్యమైన భక్తి చేయలేదు అని అర్థమవుతుంది. అందుకనే భగవంతుడు కూడా బాపు లాగా అయ్యి వారికి కోరికలను తీర్చరు. భక్తికి ఫలితంగా వారు కోరుకునే చిన్న చిన్న కోరికలనే తీరుస్తూ ఉంటారు. కానీ బేహద్దు పిల్లలైన మీరు ఆల్మైటీ అథారిటీ గురించి, పరబ్రహ్మ పరమేశ్వరుడు గురించి సత్యమైన భక్తి, తపస్సు జన్మ జన్మాంతరాలుగా చేస్తూ వచ్చారు. అనగా నిష్కామంగా స్మృతి చేశారు. అందుకే బేహద్ బాపు పరబ్రహ్మ పరమేశ్వరుడు బేహద్ బాపు రూపంలో లభించారు. పిల్లల దగ్గరకు వచ్చి తండ్రి బేహద్దు జ్ఞానమును ఇచ్చి అర్థం చేయించారు. కనుక మీరు నెంబర్ వారీగా బాప్ సమానంగా అవుతూ ఉన్నారు. బేహద్ బాపు మీ యొక్క చిన్న చిన్న కోరికల్ని పూర్తి చేయరు. అదేంటి అనుకుంటున్నారా? కానీ మీ చిన్న కోరికలు తీర్చకుండానే విశ్వంలోని ఆత్మలందరి యొక్క కోరికలను తమ కోరికలతో పాటు పూర్తి చేసుకోగల యోగ్యులుగా, సమర్థులుగా చేస్తూ ఉన్నారు. ఇలా కాకుండా తండ్రి మీ కోరికల్ని పూర్తి చేస్తూ ఉంటే మీ త్యాగానికి, తపస్సుకు ఫలితం తక్కువ లభిస్తుంది. అది తండ్రికి ఇష్టం లేదు. అందుకనే మిమ్మల్ని గొప్పవాళ్ళుగా, సమర్థులుగా, విశ్వం మొత్తంలోని ఆత్మలందరికీ కోరికలను తీర్చేవాళ్ళుగా తీర్చిదిద్దుతున్నారు. మీరు ఇచ్చా మాత్రం అవిద్యగా అయితే అందరి కోరికలు తీర్చగలుగుతారు. బాపూజీ మాటి మాటికి ఇదే చెప్తూ ఉన్నారు. సమర్పణ భావంతో పూర్తిగా రాక్ బన్ జానా హై. బూడిద అయిపోతే బేహద్దు వారసత్వానికి వారసులుగా కాగలుగుతారు. బేహద్దు ప్రాప్తిని పొందగలుగుతారు. మీ పరిస్థితులను బాపూజీకి అప్పజెప్పేసేయండి, ఆయనకి ఇచ్చేసేయండి. మీరు నిశ్చింతగా కండి. ఎప్పుడైతే మీరు ఇలా నిశ్చింతగా, ఇచ్చా ముక్తులుగా, పరిస్థితులు యొక్క బంధనాల నుండి ముక్తులు అవుతారో మీకు చాలా శక్తి వస్తుంది, శక్తిశాలిగా అవుతారు. మీ సంకల్పాలే అప్పుడు చాలా పని చేస్తూ ఉంటాయి. సంకల్పం చేయటంతో పని జరిగిపోతుంది, మీ కోరిక తీరిపోతుంది. అంతా మీ యొక్క పవర్ఫుల్ వైబ్రేషన్స్ నలువైపులా వాతావరణాన్ని కూడా అనుకూలంగా మీకు తయారు చేస్తూ ఉంటాయి. అలా కాకుండా మీకొచ్చే చిన్న చిన్న పరిస్థితులకే, కోరికలకే ఆధీనమైతే నేను, నాది, మా వాళ్ళు, నాది అనే దానిలోనే ఇరుక్కుపోతూ ఉంటారు. ఇలా చేస్తే మీరు గమ్యానికి చేరుకోవటం ఆలస్యమవుతుంది. కానీ పిల్లలు కొంచెం ఓర్పు వహించండి. మీరు గమ్యానికి అతి దగ్గరలోనే ఉండనే ఉన్నారు.
గమ్యానికి చేరుకోవటం అంటే ఉత్సాహ ఉల్లాసంలో ఉండటమే. ఇలా కాకుండా కొద్దిమంది పిల్లలు మధ్యలో సమయం చూసుకుంటూ ఉంటారు. సమయాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడా, ఈ నెల, వచ్చే సంవత్సరమా, ఈ సంవత్సరమా, ఏ టైము, ఏ రోజు అని లెక్కలు పెడుతూ ఉంటారు. ఇలాగా సోమరితనంగా కూడా అయిపోతూ ఉంటారు. ఈ రెండు మిమ్మల్ని గమ్యానికి దూరంగా చేస్తూ ఉంటాయి. ఎవరైతే లెక్కలు పెట్టుకుంటూ ఉంటారో, సోమరితనంగా ఉంటారో వాళ్ళను గమ్యానికి దూరం చేసేస్తూ ఉంటుంది. ఎదురుగా సమీపంగా ఉన్న గమ్యం కూడా కనిపించనీయకుండా చేస్తుంది. అందుకని పిల్లలు నిస్సంకల్పంగా ఉండండి. బాపు చెప్పినట్లు చేస్తూ వెళ్ళండి. పంచతత్వాల వస్తు వైభవాల ప్రభావం నుండి మీరు బయటపడితే బాప్ సమానంగా కాగలుగుతారు. अच्छा, परम शांति बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है।